హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగున్నారా? చాలా రోజులు అవుతుంది కదా మిమ్మల్ని మీతో మాట్లాడక డైరెక్ట్ అని చెప్పి వీడియో వీడియో ఇస్తున్నా. మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్? ఇక కొత్త కదా వీడియో తీసుడు, ఏమైనా తప్పులుగా మాట్లాడుంటే క్షమించండి. మన వీడియోలు వచ్చి అయితే మెల్లమెల్లగా యూస్ అయితే వస్తున్నాయి. 78, 120, 55 ఇట్లా వస్తూనే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబర్స్ 46 మంది అయ్యారు. ఇక ఇంకా ముందుకు పోవాలి ఛానల్ అని అనుకుంటున్నాం. ఇక రేపటి నుండి మన ఇంట్లో కర్రీస్ అయితే రోజు చేస్తూనే ఉంటాం కదా, కూరలు. నేను ఇంట్లో ఏ కూర చేస్తా, కూర పోస్ట్ చేస్తా, కంపల్సరీగా చేస్తా. అదేందో కానీ ఫ్రెండ్స్, రోజు నేను ఇన్ని రోజులు 6కి సాయంత్రం 6కి పోస్ట్ చేసేదాన్ని వీడియో. ఇప్పుడు 3 రోజులు అవుతుంది అదే టైంకి పోస్ట్ చేస్తే గిరగిర తిరుక్కుంటే అది ఎప్పుడో మిడ్నైట్కి అప్లోడ్ అవుతుందని నేను పొద్దుగాల లేచి చూసే వరకు ఇక అవుతుంది కదా అని చెప్పి ఇక చిన్నోడితోటి కొంచెం వాడు చెప్తే అది చేయాలి, తప్పది. హోంవర్క్లు హెల్ప్ చేసుడు, అది మన హోంవర్క్ చేసుకుంటా అంటే ఇది వాడికి రాకపోతే ఎప్పుడు చిన్నగా నేను చదివి నాకు వచ్చిందంటే వానికి కొంచెం చెప్పగలుగుతా. ఇక వాడితోటే సరిపోతుంది. వాడికి తినబెట్టి పడుకోబెట్టడం, ఇక నేను ఉండిపోవడం అవుతుందిలే అని చెప్పి ఛార్జింగ్ పెట్టి వండుకుంటాను. అదే ఇప్పుడు 1కి 2కి అప్లోడ్ అవుతుందండి. నేను ఈరోజు చూసిన 6కి లేచి ఎంతమంది చూసిర్రు నా వీడియో అని చూసేవరకు ఏంది, అప్పటికే 5 గంటలు అవుతుంది అప్లోడ్ అయ్యి. నేను సాయంత్రం 6 గంటలకు అప్లోడ్ చేస్తే ఇది ఎందుకు ఇప్పుడు అప్లోడ్ అయింది అని అనుకున్నా. కానీ తెలిసింది ఏంటంటే ఇప్పుడు మబ్బులు ఉన్నాయి కాబట్టి నెట్ కొంచెం స్లోగా ఉన్నది. ఈ నెట్ స్లో ఉండు కాబట్టి అది లేట్ అయిపోతుందని తెలుసుకున్నా. ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నా. ఈ వీడియో పెట్టి చూస్తా. ఇది 2 నిమిషాలు అయితే 2 నిమిషాలు, 3 నిమిషాలు అయితే 3 నిమిషాలు, ఏమనుకోకూర్రి. ఇక ప్రతిరోజు అయితే వీడియోలో ఏదో వీడియో వస్తూనే ఉంటుంది. మీరు చూడుర్రి, కొత్త వాళ్ళని సపోర్ట్ చేయుర్రి. ఇక నేను సబ్స్క్రైబ్ చేసుకోర్రి, లైక్ చేయుర్రి అని చెప్పా. ఎందుకంటే మొన్న ఒక తమ్ముడు కామెంట్ చేయరు, అక్క నువ్వు నాటేసే వీడియో పెట్టక్క అంటే సీజన్లో నాటేసే వీడియో ఎట్లా వస్తుంది తమ్ముడు? అది మనం చేసే పనే, కొత్త పని ఏం కాదు. మాకు పొలాలు లేవు కావచ్చు, కానీ ఇక్కడ కైకిల్ పనికి కంపల్సరీగా పోతాం. ఇప్పుడేం పనులు ఉండవు. అందుకే ఈ సీజన్లో అది నాట్లేసుడు ఆల్రెడీ అయిపోయినాయి. అప్పుడు ఆ బురదలకు సెల్లు కొంటపోడు కుదరలేదు, అందుకే ఇయ్యలేదు. ఇప్పుడు మళ్ళీ ఇట్లా నాటేసే పనులకు పోయినప్పుడు సీజన్ వచ్చినప్పుడు కంపల్సరీగా మీకోసం ఒక వీడియో తీసి పెడతా. సరేనా తమ్ముడు? ఇక చిన్నగా కామెంట్స్ కూడా వస్తున్నాయి. కర్రీస్ కూరలు అయితే కంపల్సరీ చేసి పెడతా. నేను ఇంట్లో ఎత్తానో గట్టినే చేస్తా. లేని అంటనేది ఏమనుకోకూరి. ఇంట్లో ఏమవుతున్నాయో గవ్విట్టుతోటే అది చేస్తా. ఎందుకంటే మా ఆయన డ్యూటీ పోయి వచ్చేదాకా ఇక కూరగాయలకు నేను పోలేను. చూసిర్రు కదా మొన్న వీడియోలో, మా ఇంటి దగ్గర నుండి మార్కెట్కి ఎంత దూరం ఉంటుందో అంత ఉంటుంది. పోయినా కూడా తేయడానికి మళ్ళీ ఆయాస పడుకుంటూ వచ్చుడు నా వల్ల కాదు. ఆయన డ్యూటీ పోయి వచ్చేదాకా కూరగాయలు ఇంట్లోనే తెచ్చిపెట్టిపోయింది. ఆయన వచ్చేదాకా ఇంకొక 2 రోజుల దాకా కూరగాయలకు బాధ లేదు. వంకాయ టమాటా ఉంది, ప్లస్ ఆలుగడ్డలు ఉన్నాయి, బీన్స్ ఉన్నాయి, క్యారెట్, బీట్రూట్ ఉన్నాయి. వీటితోటి అడ్జస్ట్ అయిపోతా. ఏం పని చేస్తాడక్క అని అనుకుంటారేమో. ఏం పని అంటే పైన
కోతులు ఇట్లా వస్తున్నాయేమో అని భయం. ఇక్కడ కోతుల బెడద బాగుంది. టైం దొరికిందంటే గిట్ల చల్లటి సాయంత్రం పూట కంపల్సరీగా ఏదో సౌండ్ అయితే పైకి చూస్తాను. అది సబ్ స్టేషన్లో ఆపరేటర్ అండి, మా ఆయన చేసే పని. ఇది డ్యూటీకి పోతే 2 రోజులు పోతాడు, అత్తే 4 రోజులు ఇంటికి వస్తాడు. ఎవరు రాకపోతే 5-6 రోజులు అటే. ఆపరేటర్లు ఎవరు రాకపోతే 5-6 రోజులు అక్కడనే ఉంటాడు. 5-6 రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి వస్తాడా, వారం 15 రోజులు ఇంటికాడనే ఉంటాడు. నెలకు 10 డ్యూటీలేనండి, మీకు తెలిసిందే. ఇక ఈ వీడియో ఇది 6 నిమిషాల వీడియో తీసిన, తొందరగా కావాలని. 6 నిమిషాలు వస్తుందో మరి ఏం చెప్తుందో, సోది చెప్పిందని అనుకోకూర్రి. నా ఛానల్ అయితే సపోర్ట్ చేయరు. ఇంతవరకే చెప్తా. లైక్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోరు అని బాయ్ బాయ్. మీకు నచ్చితే మీరే ఆదరిస్తారు, మీరే లైక్ చేస్తారు, మీరే సబ్స్క్రైబ్ చేస్తారు.